ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఏపీ సీఎం జగన్. అది కూడా రాజకీయ స్వార్థంతోనే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జగన్. ఇది చాలా దారుణమంటున్నారు. భూ యజమానులకు ఎంతో మేలు చేసే చట్టం ఇదని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. భూములకు సంబంధించి ఇదొక పెద్ద సంస్కరణ అని అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంతో సులభతరం చేశామంటూ వెల్లడించారు. మార్పు అనేది దేశవ్యాప్తంగా జరుగుతోందని, ఇది ఏపీకే పరిమితమైన విషయం కాదని అన్నారు జగన్. అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం, మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ అది చేయాలి అని అంటే, ఆ యాక్ట్ రావాలి అని అంటే, ఎన్ఫోర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి? ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలి. ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి. వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. సర్వే రాళ్ళు పాతాలి, సర్వే పూర్తి చేయాలి, సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి, మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్లకు, ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ, గవర్నమెంట్ ఇచ్చే భరోసా, నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్. నువ్వు ఎవరికైనా ఈ భూమిని అమ్మచ్చు, ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా, టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారంటీ. ఇన్ఫ్యాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఒరిజినలే ఇస్తారు. 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఎస్. మరి కాంట్రవర్సీ ఫ్రెష్గా వస్తుంది. కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడనంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం, ఏదో జరిగిపోతూ ఉంది అని ఏదో జరిగిపోతూ ఉందన్న ఒక కల్పన ఇవ్వడం, కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం, దారుణమైన విషయం.